అరుంధతిని చూసాం. గడ్డమున్న టీచర్ ని చూసాం. ఇప్పుడు గడ్డమున్న నర్స్ ని చూడబోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి along with the stage. Hey Shankar Dada MBBS. ఏయ్ ఏం చేస్తున్నావు? అదే రాత్రి మనం చేయబోయే ఆపరేషన్ కి ప్రిపేర్ అవుతున్నాం. ఆపరేషన్ ప్రిపేర్ అవుతున్నావా? కొడితే చచ్చిపోతావు. ఏంటి ఆపరేషన్ స్పెల్లింగ్ చెప్పు. అదే ఆపరేషన్ స్పెల్లింగ్ తెలియదు. డాక్టర్ లా యాక్ట్ చేయి. బయట గాలిగా తిరుగుతుంటే తీసుకొని బిజినెస్ పెట్టా. పిచ్చి పిచ్చేసి పళ్ళు వెళ్ళిపోతే గాడిదే. ఓకే పేషెంట్ పిలువు. ఎవరు పిలవాలి? ఫస్ట్ నువ్వే పిలవాలి సిస్టర్. ఓకే పేషెంట్. ఏంటిది డాక్టర్ ఇతనేనా? yes ఇతనే డాక్టర్ అని తెలిసని ఇంకో పేరంటూ ఉండాలి కదా. ఇతనే పేరు ఇతనేనా? yes ఇంతకీ మీ అమ్మ పేరు? మా అమ్మ. మా అమ్మ. మీ అమ్మే ఏ అమ్మ పేరు? మా అమ్మ. ఫోన్లే మీ నాన్న పేరు ఎవడాడు? ఆ? ఎవడాడంటాడేంటండి నాన్న పేరు అడిగితే? అబ్బా వాళ్ళ నాన్న పేరే ఎవడాడు. ఏంటి ఎంత విచిత్రంగా ఉన్నాయి పేర్లు? నిజం కావాలంటే చూసుకోండి. ఫలానా హాస్పిటల్ ప్రముఖ డాక్టర్. అదే ఎందుకు పెట్టుకున్నారు ఇలాంటి పేర్లు? తెలుగు భాష నమ్మకం పెరిగి. సరేనమ్మా ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? నాకు సిగ్గేస్తుంది, నువ్వు చెప్పవే. ఏమండి మేము చెప్పొద్దండి మీరే చెప్పండి. డాక్టర్ 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 బాబు బాబు ఇక్కడ ఏంటి ఏంటి ఏంటి? మావిడికి ఏమైందో తెలియట్లేదు డాక్టర్. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కింద రూమ్ పంపించు. కింద రూమ్ అయితే నాస్తి పేరు పైన ఏసీ రూమ్ ఉంది ప్లీజ్. ఓకే సిస్టర్ ఏం జరిగింది? ఎమర్జెన్సీ కేసు. ఫ్యామిలీని డీల్ చేస్తున్నారంటే ఇది మంచి డాక్టరే. డాక్టర్ మాకు పెళ్లి అయ్యి 5 ఏళ్ళు అయింది, ఇంకా ఉమా ఉమా లేదు. ఈ కేసు ఆవిడ బాగా డీల్ చేస్తుంది. అటు చెప్పుకోండి మీ కంప్లైంట్. ఏంటి ప్రాబ్లం ఏంటి? సిస్టర్ మీరు ఏదైనా చేసి మాకు పిల్లలు పుట్టేటట్టు చేయరా? నేను ఏమైనా చేస్తే బాగుండేది రండి ముందుకి. సిస్టర్ నాకు 5 సంవత్సరాలు నిండి పిల్లలు పుట్టలేదు. Oh my God, చుట్టుపక్కల వాళ్ళందరూ హేళన చేస్తున్నారు పిల్లలు లేరు అని. ఎలాగైనా నాకు పిల్లలు పుట్టి చేయట్లేదా? కంపల్సరీగా మీ పిల్లలు పుట్టిస్తాను. ఓకే మీకు పెళ్ళి 5 years అయింది అంటున్నారు. 3 nights అయిపోయినాయా? బ్రహ్మాండంగా అయ్యాయి. ఏమే అద్భుతంగా చేసుకున్నామండి. వెరీ గుడ్ నాటి ఫెలోస్. ఏం జరిగింది ఫస్ట్ నైట్? ఏం జరిగింది చూపిండి. ఛీ, అలా ఎలా చెప్పండి? మెడికల్ షాప్ ఎక్కడ ఉంది సిస్టర్? కింద కింద కింద. ఓకే ఎమర్జెన్సీలో ఉంది పాపం. ఏం పాపం కదా. అవునవును. అంటే ఇప్పుడు ఫస్ట్ నైట్ గురించి చెప్పమంటారా? yes డాక్టర్ గారు పెళ్ళయింది. 2nd రోజే నాకు శోభన ఏర్పాటు చేశారు. కానీ అదే మాకు ఫస్ట్ రోజు. అమ్మలక్కలందరూ కలిసి నన్ను అద్భుతంగా రెడీ చేశారు. చేతిలో ప్లాల్ గ్లాస్ పెట్టారు. లేడీస్ అంతా తోశారు. ఒకటే నవ్వులు. అబ్బా నాకు విపరీత సిగ్గైంది. అవును. గదిలో తోశారు ఇలా. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. గదిలో చూసేసరికి మా ఆయన అక్కడ కూర్చున్నాడు. నేను మెల్లగా ఒక అడుగు వేసాను. సిగ్గేసింది. మళ్ళీ ఒక అడుగు వేసాను. గుండె ఒకటే విపరీత కొట్టుకుంటుంది. నాకు కూడా. ఇంకొక అడుగు వేసాను. నేను ఒక అడిగేసాను. పాల గ్లాస్ ఇలా ఇచ్చాను. ఇలా పట్టుకున్నాను. ఏమండి నాకు ఇవ్వరా? నాకే. ఇలా తాగాను. తర్వాత ఆయన నా దగ్గరికి వస్తున్నాడు. దగ్గరికి వచ్చాడు. ఉండండి. ఏంటి? ఆయన కాళ్ళు ఇలా మొక్కాను. మొక్కి ఇలా నిల్చున్నాను. ఆ తర్వాత ఆయన నా కళ్ళలో చూశాడు. నేను కళ్ళలో కళ్ళు పెట్టి నేను పెట్టి నేను పెట్టి నేను పెట్టి నేను పెట్టి నేను పెట్టి నేను పెట్టి తెల్లారిపోయింది. ఏంటి కళ్ళలో పళ్ళు పెట్టుకుంటే తెల్లారిపోయింది. సెకండ్ నైట్ ఏం చేశారు అదేనా చెప్పండి. ఆ రోజు కూడా చెప్పేద్దామా? ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, మళ్ళీ వచ్చాడండి. నేను మావిడిని కాపాడుకుంటాను. సీరియస్ సీరియస్ సీరియస్. సెకండ్ నైట్ మాత్రం కొద్దిగా అద్భుతంగా జరిగిందండి. మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెప్పాల్సింది కంపల్సరీ. మళ్ళీ లేడీస్ అంతా నన్ను బాగా రెడీ చేశారు. ఇప్పుడు పాల గ్లాస్ కాదు బూస్ట్ ఇచ్చారు. నన్ను తోశారు. అరే అప్పుడు మళ్ళీ నవ్వులు. మళ్ళీ లోపలికి వచ్చారు. ఒక్కటే భయం. సెకండ్ రోజు కదా మా ఆయన కూర్చున్నాడు. కానీ కరెంట్ పోయింది. ఆ కరెంట్ పోయిన తర్వాత ఏమండి ఎక్కడ? నేను వెతుకుతున్నాను. ఏమండి ఎక్కడండి? నువ్వెక్కడే? ఎక్కడే? తెల్లారిపోయింది. ఏం వెతుక్కున్నారా? క్యాండిల్. మరి చీకట్లో ఏం చేసుకోలేం కదా. ఇది సెకండ్ నైట్. థర్డ్ నైట్ ఏం చేశారు? అది మాత్రం ఖచ్చితంగా జరిగింది. చెప్పు. మళ్ళీ లేడీస్ నన్ను బాగా రెడీ చేశారు. ఈ రోజు పాల గ్లాస్ తీసుకురాలేదు. నేను అడిగేశాను. తలుపు తీశాను. మెల్లగా పక్కకు వచ్చాను. మా ఆయన దగ్గరకు వచ్చి సిగ్గుపడ్డాను. ఆ రోజు ఏం చేశానో తెలుసా? ఇలా నడుం గిల్లా. చీపోండి. ఎక్కడికి రా?
అప్పుడు వెళ్ళిపోయినోడిని 5 సంవత్సరాల తర్వాత ఇవాళే వచ్చా. అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వస్తే ఎలా పిల్లలు పుట్టేది మీకు? మరి పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? దానికి ఒక చెప్తా, అదొకటి ఉంటుంది, రండి ఇలా రండి. డాక్టర్ yes. వీళ్ళు ఆఫ్టర్ 5 years ఎక్స్క్లమేషియా. ఓకే మీరు ఏం అలాంటిది ఏం కాదు. ఓకే సార్, ఏటీఎం సెంటర్ ఎక్కడ ఉందండి? ఇది పక్కన లెఫ్ట్ లో ఉంది. థ్యాంక్ యూ. పాపం డబ్బులు కట్టాలని ఎంత ఆతృతో. మీరు ఒక పని చేయండి, మీకు 2 ఇస్తాను. ఒకటి మార్నింగ్ వేయండి, ఒకటి రాత్రికి వేయండి. కాదు డాక్టర్, ఈ కేసుని అక్కడికి పంపిస్తే ఎలాగుంటుంది? ఎక్కడికి? మన వెరీ గుడ్, బ్యూటిఫుల్ డాక్టర్. థ్యాంక్ యూ. ఓకే మీరు ఒక పని చేయండి, మీ కేసు మేము డాల్ చేసే కంటే పక్క హాస్పిటల్లో మురుకుట్ల రాఘవ అని ఒక అతను ఉంటాడు. మురుకుట్ల రాఘవ. ఓకే మీరు అతని దగ్గరికి వెళ్ళండి, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా డీల్ చేస్తాడు. అతను స్పెషలిస్ట్. 250 రూపీస్. ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదు కదా? చెప్పాను కదా ఐడియా పక్కన ఉన్నారని. సలహా ఇచ్చాం కదమ్మా. చేయండి. సిస్టర్ నీతో మాట్లాడాలి. చెప్పండి. సిస్టర్ మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళారా? ఏ? ఈ గడ్డం అంతా ఇలాగే ఉంది. తర్వాత పేషెంట్ ని పిలమ్మా. ఎవరు పిలవాలి? నేనే పిలవాలి కదా. పేమెంట్ సీరియస్ మనం ఏం చేయలేం. పేషెంట్ డాక్టర్ గారు పిలుస్తున్నారు. డాక్టర్ ఎక్కడ? నేనేనమ్మా డాక్టర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు డాక్టర్, నాకు జుట్టు బాగా పెరగాలి డాక్టర్. ఓ, జుట్టు కదా. ఇది కూడా లేడీస్ ట్రీట్ చేస్తారో. జుట్టు గురించి ఆవిడకి బాగా తెలుసు. కమ్ హియర్. చెప్పు. పైన ఎగురుతున్న ఫ్లైట్ ఉంటుంది కదా, నా జుట్టుతోటి గుంజి కింద పెడతా. గుంజి మీకు నేను 2 టాబ్లెట్స్ ఇస్తాను. ఓకే ఒకటి మార్నింగ్ ఒకటి నైట్. సరే ఓకే ఓకే. పేమెంట్ మాత్రం ఇక్కడ ఇచ్చేయండి. ఎంత? అదే రండి. మా వాళ్ళు ఎవరు రాలేదు కదండి, వస్తే లోపల ఉన్నాను. సీరియస్ కదా పాపం. డాక్టర్ గుర్తుపట్టారా? అరే ఎవడ్రా ఈడ కొత్త దుకాణం పెట్టినా అంటే ఎవడు? ఎవరు బాబు మీరు? ఎవరు హాస్పిటల్ దగ్గర? మొత్తం హలో ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇదిగో ఇది ప్రాబ్లం. చూసినావా? ఎవరు ఏమి ఇచ్చావు? నాకు టాబ్లెట్ ఇచ్చిండు జుట్టు పెరుగుతుందని చెప్పి. ఉన్న జుట్టు అంతా పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. నా పైసలు తీసుకుని నా జుట్టు వస్తుంది. డాక్టర్ ఎందుకు పిలుస్తున్నారు? పోలీసులు వస్తే మేము కదా పైపోవాలి, మీరెందుకు పారిపోతున్నారు? అంటే హోటల్లో రూమ్స్ ఖర్చు ఎక్కువ, రైడింగ్ అంటున్నారని ఇక్కడ పెట్టేశానండి మొత్తం వ్యవహారం. ఇక్కడ కూడా పోలీసులు పడతారా? ఎంత కాదు నా జుట్టు అసలు డాక్టర్ కాదంటే నువ్వు ఉండరా. నిన్ను సరే ఎలా ఉంది స్కిట్? మాయగాడు చంటి కంటెంట్ ఏమీ లేకపోయినా ఏదో ఒకటి అనుకుంటాడు, దాంతో ఏదో మసిపూసి మారేడికాయ చేసి హడావిడి చేసి మధ్యలో ఒక ధనరాజు తోటి ఏదో ఒక ఎంట్రీ ఇప్పించి స్కిట్ ని ఏదో విధంగా పట్టాకించేసి గ్రీన్ జెండా ఊపేస్తాడు వెళ్ళిపోయేటట్టుగా. బాగుంది, కూల్. రోజా గారు నార్మల్ గా ఫస్ట్ నైట్ గురించి అడుగుతూ ఉంటే తను ఏదో నార్మల్ గా చెప్తుంటే ఏంటి స్లోగా వెళ్తుంది అనుకున్నా. ఈ ధనరాజ్ క్యారెక్టర్ తో ఇంట్రెస్ట్ పెట్టించాం. ఏంటి ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు అనేది ఫన్నీగా అనిపించింది.